లోపట ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు. అందరు క్యా హే బాహర్ బి ఓయి అన్నట్లే ఉంటది జగ్గన్న తీరు. మనసు సాపుగుంటే మాట సాపుగుంటది అన్నట్లే చెప్తుంటాడు సారు ముచ్చట్లు. ఇక ఈ నడుమ రాజకీయాల అచ్చుబాటు అయితలేవనుకున్నాడో ఎట్లనో తెలియదు గాని జగ్గన్న సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా అని చెప్పిండు. ఇగో ఇప్పుడు అదే పనిలో ఉన్నట్టున్నాడు, పాటలు కూడా పాడుతుండు. ఆగో రాగం ఎత్తిండు. బ్రతుకు మాయా ప్రవాహమురా రాగేలరా మోజీవుడా విదులేలరా ఇకలేవరా. ఆగ చూసిర్రా, మోహాల తెర చాపరా బతుకు మాయా ప్రవాహంబురా అని జగ్గన్న దేవుని గుళ్ళె కూకొని భజన పాటలు పాడిండు. ఇంకేం పాడిండో చూడర్రే. వైకుంఠ హరి నారాయణ వైకుంఠ హరి నారాయణ కైలాసన శ్రీలోచన కైలాసన శ్రీలోచన. వైకుంఠాన ఉన్న నారాయణ స్వామిని, కైలాసాన ఉన్న శివయ్యను గట్టిగానే పిలిచిండు సారు. ఏమైనా మంచి స్వరంతోని భజన పాటలు పాడి అందరిని భక్తిలో ముంచిండు జగ్గన్న. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు సారు రాజకీయాలలో ఎంత పేరు మోసినా సరే సంగారెడ్డి పబ్లిక్ నడమ ఎప్పటి లెక్కనే తిరుగుతుంటాడు. పండుగలకు పబ్బాలకు ధూమ్ధాం చేస్తుంటాడు. గిట్ల సందు దొరికినప్పుడల్లా రామయ్య గుడికి పోయి భజన పాటలు కూడా పాడుతుంటాడు. భజన మండలిలో సారుని మించి భజన పాటలు పాడేటోళ్ళు లేరట. చూసిండ్రు కదా, రాగం గట్టిగానే దిత్తాండు సారు. చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక గాచారం బాగలేక సారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు గాని లేకపోతే నా ఇంగింత ధూమ్ధాం చేసేది అనుకుంటారట జగ్గన్న అభిమానులు. అన్నట్టు జగ్గన్న మీద ఓ సినిమా కూడా రాబోతున్నదని మొన్ననే చెప్పిండు. ప్రేమికులకు అండగా నిలబడతాడట సినిమాల. మరి అందులో కూడా ఏమైనా పాటలు పాడిండో సినిమా వచ్చినాక చూడాలి. అన్నిటికీ మించి భజన పాటలతోని దేవునికి గట్టిగానే పబ్బతి పడతాండు. ఇప్పుడు కాకపోయినా ఇక ముందు ముందైనా ఢిల్లీ పెద్ద మనుషుల నుంచి ఏమైనా తీపి కబురు అందుతుందేమో చూసుకుంటూ పోవాలి అనుకుంటారట ఇంకింత మంది.